వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో. ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఆ మౌంటైన్ అయితే. అది మబ్బు మౌంటైన్ రెండు మిక్స్ అయి ఉన్నాయి అందులో. వింటర్ సీజన్లో చూడాలి మౌంటైన్స్, అసలు ఇవి కనిపించవు ఇక ఈ రాక్స్ ఇవేమి. చల్లగా వస్తుంది గాలి. ఇప్పుడే టిఫిన్ లంచ్ చేసాం కదా, ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాము. యాటిట్యూడ్కి వెళ్తున్నాం కదా హెడేక్ రాకుండా ఉండడానికి. కాకపోతే నాకు ఆల్రెడీ లైట్గా హెడేక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పెద్దగా ఏం కాదు. కోల్డ్ వాటర్తో మొహం కడుక్కున్నప్పుడు ఫీల్ వస్తుంది చూడండి, సేమ్ అట్లా అనిపిస్తుంది అంతే. హెడేక్ కూడా కాదు, కానీ ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను ఎందుకైనా మంచిదని. సో మళ్ళీ కొద్ది దూరం వచ్చాక ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడే మూవ్ అవుతుంది, ఒకసారి వెళ్ళి చూద్దాం ఎంత దూరం అయిందో ట్రాఫిక్, మరి మళ్ళీ ఎందుకు జామ్ అయిందో. ఇక్కడ ఘోరంగా అయింది ట్రాఫిక్ జామ్. ఎన్ని కిలోమీటర్స్ వరకు అయిందో తెలియదు. మొత్తం 2 lanes 2 lanesలో ఇవే ఉన్నాయి. వీళ్ళు లారీలు ఆపడం వల్ల ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా స్ట్రక్ అయిపోయినాయి. వీళ్ళు ఎందుకు ఆపారు మరి లారీలు ఇక్కడ? అసలు ఆర్మీ వెహికల్స్ స్ట్రక్ అయిపోయింది ఇక్కడనే. సో లడాక్ నుంచి కూడా ఇటు రైడర్స్ వస్తున్నారు. ఇది బెనిల్ TRK, ఇది BMW GS 1250 రైడర్స్ అటు నుంచి ఇటు వస్తున్నారు. వాళ్ళు వయా జమ్మూ శ్రీనగర్ ఇట్లా వెళ్ళిపోతారు కావచ్చు. మనమేమో ఇట్లా వెళ్తున్నాం. ఇక్కడ మాత్రం ఫుల్ స్పీడ్గా పోతుంది వాటరు. స్టార్టింగ్లో చిన్నగా ఉండే రివర్ ఇది, ఇప్పుడు చాలా స్పీడ్గా వెళ్తుంది. 2 హిమాలయన్ 450 బైకులు కూడా ఉన్నాయి. యాక్చువల్గా మనకు డిస్ప్లేట్లు ఇచ్చిండా బ్రో? ఏమి ఇచ్చిండా? బ్రేక్ ప్యాడ్స్ ఇచ్చాడుగా. బ్రేక్ ప్యాడ్స్ అర్థం కావట్లే. ఏదో కేబుల్ ప్రాబ్లం అనుకుంటా. దరిద్రం ఏంటంటే కార్నరింగ్ కాడ ఆ కార్నరింగ్ కాడ కరెక్ట్ బ్రేక్ వేస్తే బ్రేక్ వల్ల వేస్తుంది. బ్యాక్ బ్రేక్ ఫెయిల్ అయింది ఒకటేసారి. ఇక నా ఫ్రంట్ బ్రేక్ ఉంది కాబట్టి మేనేజ్ చేసుకుంటే, అయినా నేను అంత ఓవర్ స్పీడ్ కూడా లేను, జస్ట్ 20-30 ఎందుకంటే కార్నరింగ్ కాబట్టి స్లోగానే వచ్చాను నేను. కార్గిల్ ఒకవేళ సెట్ కాకుండా కార్గిల్లో రిపేర్ చేయాలి. నాకు అక్కడ ఎక్స్ట్రా బ్రేక్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి, క్లచ్ కేబుల్ కూడా ఉంది. మేము రైడ్ స్టార్ట్ చేసేటప్పుడు మాకు ఎక్స్ట్రా ఒక సెట్ బ్రేక్ ప్యాడ్స్ అని క్లచ్ కేబుల్ ఇచ్చాడు. సో అవి ఈ బ్యాగ్లోనే ఉన్నాయి. మీ ఓకేనా బ్రేక్స్? మీ బ్రేక్స్ అంతా ఓకేనా? అంత బండి అదే బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ వేసినా కూడా పడట్లే. మున్నోళ్ళు ఏమంటుంటే కొంచెం ఓవర్ హీట్ అయిందేమో, కొంచెం రెస్ట్ ఇద్దాం బైక్కి ఒక 10 minutes చూద్దాం. షోరూమ్ ఉంది కార్గిల్లో ఉందా బ్రో? రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉందా కార్గిల్లో? రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉందట, అక్కడ ఇవ్వాల్సిందే. నది మాత్రం డేంజరస్గా పోతుంది స్పీడీగా. చూద్దాం ఏమైందో. సెట్ అయింది 10 minutes తర్వాత, లేకుండా మాత్రం చలో కార్గిల్. ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ మీద స్లోగా వెళ్ళి కార్గిల్లో ఇచ్చేద్దాం ఇంకా రిపేర్కి. బట్ నాకైతే సేఫే, ఒక 10-15 minutes బ్రేక్ ఇచ్చేస్తే సెట్ అయిపోయింది బ్రేక్. ఇప్పుడు పడుతుంది. ఓకే నౌ ఆల్ రైట్. మార్నింగ్ కూడా సడన్గా ఆగిపోయింది ఎందుకో తెలియదు, బట్ ఎమ్మటే స్టార్ట్ అయింది. సో ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి రైడ్ అన్నప్పుడు. ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, డైరెక్ట్ బండి షెడ్కే పోతుంది. కానీ అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు మా బైక్స్కి అయితే. ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లోనే ఉన్నాం. ఓకే, ఇంతకుముందు అక్కడ పక్కన ఒక రోడ్డు ఉండే, ఆ రోడ్డు కరెక్ట్ పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోద్దంట. అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా, సో ఆ ఏరియాకి అన్నట్టు. అటు సైడ్ కొన్ని ప్లేసెస్ నేమ్ చూసాం గూగుల్ మ్యాప్లో ఇంతకుముందే, అన్నీ ఉర్దూలో రాసున్నాయి అన్నట్టు. అదంతా
ఆక్రమిత కాశ్మీర్ అంట. ఈ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ ఉందన్నట్టు అటు సైడ్ నుంచి. ఇప్పుడే కొన్ని ఆర్మీ వెహికల్స్ వెళ్ళాయి అటు సైడ్ బ్రిడ్జి పక్క నుంచి. సో మ్యాప్స్లో చూస్తే పాకిస్తాన్ బార్డర్ అని ఉంది అక్కడ. పాకిస్తాన్ ఏం కాదులేండి, ఇండియానే, కాకపోతే పాక్ ఆక్రమిస్తా కాశ్మీర్ అంటారు కదా. సో పాక్ ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్ అన్నట్టు అది. మేము ఇక్కడ బ్రేక్ తీసుకున్నప్పుడు ఒక కేరళ అతను వచ్చాడు స్కూటీ మీద. కేరళ నుంచి స్కూటీ మీద వస్తుండంట. ఒక 1.5 lakh బడ్జెట్ పెట్టుకున్నాడంట. ఆయన ఖత్తర్లోనే ఇక్కడ వర్క్ చేస్తుండట. 3 months లీవ్ పెట్టుకొని వచ్చాడట. అలా 1 month ఇంటి దగ్గర ఉండి నెక్స్ట్ 2 months మొత్తం రైడ్ అంట, K2K రైడ్. కేరళ టు కాశ్మీర్ మొత్తం తిరిగేసి మళ్ళీ కేరళ వెళ్ళిపోతాడంట. సో మొత్తం బడ్జెట్ ఒక 1.5 lakh పెట్టుకున్న బ్రో. ఇట్లా అని చెప్తున్నాడు. స్కూటీ మీద ఒక్కడే సింగిల్గా వస్తున్నాడు అన్నట్టు. చాలా డేర్ చేసిండు, గ్రేట్. డైరెక్ట్ వాటర్ ఫాల్కి పైప్ పెట్టి ట్యాంకర్ నింపుతున్నారు మన వాళ్ళు. వావ్, ఏం తెలివి. కార్గిల్ ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ ఉంది. లే 244. మేము ఇన్ని బ్రేక్ తీసుకుంటా పోతే లేక్ వెళ్తామో లేమో డౌటే. యాక్చువల్ నేను ఏది చెప్తున్నా జరగట్లేదు, అందుకే ఈ రోజు నుంచి ఏం చెప్పాను. ఇక ఏ రోజు ఎంతవరకు పోతే అంతవరకే, ఇంకా అంతే. ప్లాన్ గీన్ అంటే ఏం లేదు. అంటే నేను ఈరోజు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తామంటే అక్కడికి వెళ్ళట్లేదు, మధ్యలో ఏదో ఒకటి అయ్యి మధ్యలో ఆగిపోతున్నాను. సో అందుకని ఈరోజు నుంచి ఏం చెప్పను. రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం, ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్తాం పాసిబిలిటీని బట్టి. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా కేరళ రైడ్ అని, తనే అన్నట్టు. ఇక్కడ ఆగి కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాడు. ఆయన యూట్యూబ్ ఏం కాదంట, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతాడంట. అవి ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళాక నిమ్మలంగా కూర్చొని ఎడిట్ చేసుకొని పెట్టుకుంటాడు. ఏమో అడగలే నేను. మళ్ళీ ఇక్కడ ఒక స్టాప్, లడాక్ పోలీస్ వాళ్ళు ఆపారు. జస్ట్ ఎంట్రీ చేసి వెళ్ళిపోవడం. మన బండి నెంబర్ చెప్పి ఎంతమంది వెళ్తున్నారో అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంతే. ఇంకేం డీటెయిల్స్ అడగట్లేదు, నేము ఫోన్ నెంబర్ అయ్యేం అడగట్లేదు. జస్ట్ ఎంతమంది ఎన్ని బైకులకు అంతే. వావ్, నైస్ సిటీ కార్గిల్. చాలా బాగుంది. బట్ మేము కార్గిల్లో కూడా స్టే చేయట్లేదు, వెళ్ళిపోతున్నాం ఇక లేహ్కి. ఇక్కడ నుంచి చూడండి క్లియర్ కనిపిస్తుంది కొండలన్నీ. ఎంత హైట్లో ఉన్నాం చూడండి మనం. అదంతా కార్గిల్ సిటీ. ఇక్కడ నుంచి మనకి ఎండ పడుతుంది చూడండి, షాడో పడుతుంది అక్కడ. ఇప్పటివరకు ఆ మౌంటైన్స్ అన్నీ ఆపేసాయి అన్నట్టు సన్లైట్ని. వెదర్ ఒకటేసారి ఘోరంగా చేంజ్ అయిపోయింది. చాలా టాప్లో ఉన్నాం అన్నట్టు. ఇప్పుడు మనం చాలా హిల్స్ ఎక్కుకుంటూ వచ్చాం, చాలా హైట్లో ఉన్నాం. చూడండి ఎంత కింద ఉందో లోయలు. చూడండి ఆ షాడ్ ఎట్లా పడుతుందో అక్కడ. మళ్ళీ ఇటు సైడ్ నీడ వచ్చేసింది, ఎందుకంటే హిల్స్ అడ్డున్నాయి కదా సన్లైట్కి. సన్లైట్ ఇటు పడట్లా. లేహ్ ఇక్కడ నుంచి 171 ఉందంటే, ఇంకా 171 అంటే ఒక 100 అన్న కొట్టాలి ఈరోజు. ఇంకా కొడితే లేహ్ చాలా దగ్గరికి వెళ్ళిపోతాం. సో డే లైట్ డిమ్ అయ్యేలోపు వెళ్ళిపోవాలి. మనకి 8 వరకు టైం ఉంది. టైం వచ్చేసి 6:46 అవుతుంది. అయినా ఎండ చూడండి ఎట్లా కొడుతుందో. ఈవినింగ్ 4 or 5 అవుతున్నట్టుంది. టైం 6:46 ఇప్పుడు. ఇంకా 1.5 hour ఉంది మనకు టైం. 1.5 hourలో 100 kilometers వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 7:25 అవుతుంది. చూడండి ఇంకా చీకటి పడలేదు, ఇంకా ఇట్లానే ఉంది. రోడ్ అయితే క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ మినిమం 8 వరకు చీకటి పడదు కాబట్టి మనం రైడ్ చేస్తూనే ఉండొచ్చు. కాకపోతే 150 kilometers అంటే
ఇట్లా ఘాట్ సెక్షన్లో నైట్ రైడ్ చేయలేము, చాలా డేంజర్. సో మధ్యలో ఒక ప్లేస్లో ఆగుదామని ఇప్పుడే ఫిక్స్ అయ్యాం. బట్ ఇప్పుడు మాత్రం నో బ్రేక్స్, డైరెక్ట్ రూమ్కి వెళ్ళడమే. ఇంకా రూమ్ ఎక్కడ బుక్ చేయాలనేది క్లారిటీ లేదు, ఎందుకంటే మేము ఎక్కడ ఆగుతామో మాకే తెలీదు. సో అది మ్యాటర్. ఇంకా మనం ఇప్పుడు ఇవన్నీ తిరుక్కుంటూ అక్కడ లారీ వెళ్తుంది కదా లైటింగ్, అక్కడికి వెళ్ళి అదంతా తిరుక్కుంటూ పోవాలి. ఎక్కడికో పోవాలి, నాకు కూడా తెలియదు. పోతున్నాం అంతే. సో డైరెక్ట్ రూమ్ కడగలుగుతాం. బాయ్.